హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా ఇంట్లో స్పెషల్ తలకాయ కూర అండ్ చికెన్ అండ్ అలసంద వడ. ఆ ప్రాసెస్ ఏంటో మా అమ్మని అడిగి తెలుసుకుందాం. ఏమా స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని ఈ మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. ఓకే, అవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలా. మళ్ళా పచ్చిమిరపకాయలు 2 వేసుకోవాలి. నేను బాగా వండుతా. బాగా వండుతావా? బాగా వండుతాను. తెలిసి బాగా చేస్తుంది అంటారు కదా, అందరూ అంటారు కదా మన ఇంట్లో. అవును, ఇంకా బాగా ఇదేమంటారు, హైదరాబాద్ దమ్ బిర్యానీ అవన్నీ బాగా చేస్తావు కదా. కరివేపాకు, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసాము. ఓకే, మంచి బ్రౌన్ కలర్ రావాలి. ఓకే, బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం మటన్ వేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది బాగా మంచిగా బ్రౌన్ కలర్ రావాలి. ఓకే, అప్పుడు మటన్ వేయాలి. సరేనా? అవునా? ఇప్పుడు చూడు బాగా బ్రౌన్ వచ్చేదామండి. ఇంకా మటన్ వేసేయాల. ఓకే, అదే తలకాయ కూర వేసేస్తే అది కొంచెం అట్లా 2 చుట్ల తిప్పేసి అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్. ఓకే, అల్లం పేస్ట్ వేసిన తర్వాత అది కొంచెం ఉడికిన తర్వాత మళ్ళా కొంచెం ధనియాల పొడి, మసాలాలన్నీ మళ్ళీ యాడ్ చేసుకోవాలి. సరే, మా ఇంట్లో అందరూ ఒప్పుకుండే నేను చేస్తాను. మటన్ కానీ చికెన్ కానీ మా కోడలు కానీ మా కొడుకు కానీ మా పిల్లలు కానీ అమ్మ చేతి వంట ఎవరికైనా నచ్చుతుందమ్మా. లేదు, నేను మంచిగా చేస్తాను. అదే అంటే మా మనవరాంట్లు కూడా బాగా ఒప్పుకుంటారమ్మా. బాగా చేస్తుంది అమ్మ అని చెప్తుంటారు. మళ్ళీ మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఓకే మా, ఈ మటన్ యాడ్ చేసుకున్నాక తర్వాత సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకొని ఇది కొంచెం అట్లా ఉడికిన తర్వాత మళ్ళీ అల్లం పేస్ట్. నా పేరు తులసమ్మ అండి. నాకు వయసు వచ్చి 54. నేను బాగా వండుతాను. మా పిల్లల కంటే మంచిగా వండుతాను నేను. అందరు ఇష్టపడతారండి. మా బంధువులు అంతా, మా రిలేషన్ ఎక్కడ ఉండారు అంతా బాగా చేస్తుంది అంటారు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలమ్మా. ఇప్పుడు చూడండి, మనకు తగినంత తీసుకోవాలి. ఎక్కువ వేసుకున్నా కూడా మళ్ళీ బాగుండదు. టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ వేడిగా ఉంటుంది, వస్తుంది. దానికి తగినంత వేసుకోవాలి. కాసేపు ఉడకాలి కొంచెం సేపు. ఇన్ కేస్
కొబ్బరి కావాలంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. చూడండి పసుపు వేస్తా. ధనియాల పొడి యాడ్ చేసుకుంటాం. ధనియాల పొడి వేస్తాను. చాలా లైట్గా, అది ఎక్కువ వేసుకోకూడదు. సో ఎంత రిక్వైర్మెంట్ ఉంటే 2.5 స్పూన్స్ అట్లా వేసుకోవచ్చు. ఇగో మిరప్పొడి కూడా వేస్తాను. ఇంకా టమోటా వేసుకోవాలి. ఇది కూడా 2 స్పూన్స్ అమ్మ వేసింది. ఇంకా మనకు కొబ్బరి వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఓకే, చూడ్డానికి ఇప్పుడే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందమ్మా. ఇదంతా బాగా మంచిగా ఉడికిన తర్వాత కలర్ బాగా వస్తుంది. కొన్ని నీళ్ళు వేస్తా, వాటర్ ఎన్ని వేయాలమ్మా వాటరు? 1/2 గ్లాసా? హాఫ్ కాదు వినా వేస్తే ఉడకాలి కదా. ఓకే, మనకి తక్కువ కాబట్టి జనాలు కొంచెం వేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ జనాలు ఉండారనుకో ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే. సో గ్రేవీ మనకి ఎక్కువ కావాలంటే వాటర్ కన్సిస్టెన్సీ పెంచుకోవచ్చు, లేదని అనుకుంటే తగినన్ని వాటర్ పోసుకోవచ్చు. ఇంకా బాగా ఉడికిపోతుంది. దానికి ఇంకా మూత పెట్టేస్తే మళ్ళా మనము కొంచెము టమాటా కొబ్బరి తీసుకుంటాం, సరిపోతుంది. ఓకే, ఇది మెదడు సపరేట్గా వేసుకుంటే బాగుంటుంది. ఓకే, దాన్ని వేసిన తర్వాత కలబెట్టకూడదు, అట్లనే ఉంటుంది. ఓకే. బ్రెయిన్ అనేవాళ్ళు అనేది ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది సపరేట్గా వేసుకొని బాయిల్ అయినాక మళ్ళీ కలుపుకోవచ్చు, లేదని అంటే అది అలానే ఉంచాలి, చెదిరిపోతుంది. కొంతమంది తింటారు కదా, కొంతమంది నేను కానీ తిన్నాను. మరి ఎందుకు వేస్తున్నావమ్మా? అన్న తింటాడేమని వేస్తాను. ఓకే, ఇప్పుడు టమాటా యాడ్ చేసుకోవాలమ్మా. ఇది 2 చికెన్కు మటన్ కూడా. ఓకే, మళ్ళీ ఎక్కువ వేసినాము పులుపు వస్తుంది కదా, తగినంత వేసుకోవాలి. చికెన్కి చూడండి, ఇంకా కొబ్బరి మనం కొంచెం వేసుకుంటే వాటికి కాసేపు 15 నిమిషాలు ఉంటే అది అయిపోయినట్టు. సరేనా? ఓకే. ఇంకా చికెన్ చేసే దానికి ఇంకా అది సపరేట్ కదా. టైం అవుతుందని ఉడికిందామా? ఇంకా కొద్దిగా ఉడకాలా? చికెన్ కూడా స్టార్ట్ చేసేస్తావా అమ్మా? చేస్తానమ్మా. అంటే నేను ఎక్కువ హెవీగా ఆయిల్ వాడతానమ్మా. దాన్ని బట్టి అందరూ కూడా తెలుసా ఎక్కువ ఆయిల్ ఎక్కువ వాడతానంటారు. నాకు అది అలవాటు అయిపోయింది, ఇంకా అట్లనే వాడుతూనే ఉంటాను. తక్కువ చేసుకోండి అంటారు, నేను చేయను, అట్లా మామూలుగానే వస్తాను ఎక్కువనే. ఇలాచి దంచుకొని వేసుకోవాలా? వేసుకొని మళ్ళీ అనారస్ పువ్వ
చెక్క లవంగ లవంగ వేసుకోవాలి ఫస్ట్లో ఆయిల్లో. ఇది మరాఠీ మగ్గ, ఇది అనారస్ పువ్వు, సరేనా? వేసి ఇది ఇలాచీలు, ఇది చెక్క లవంగ. అవి బాగా వేగిన తర్వాత ఇంక మళ్ళీ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కొడుతాను, సన్న కొట్టుగానే తొందరగా ఫ్రై అవుతాయా? అంతే. నేనైతే చాలా సన్నగా కట్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆనియన్ వేసి అవి కొద్దిగా ఫ్రై అయినాక 2 చిల్లీలు వేయాలి. ఇది బాగా బ్రౌన్ కలర్ రావాలి. సో ఇంకా ఈ తలకాయ కూర ప్రాసెస్ ఇంకా ఉంది కదా, ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి. అదిగో ఇంకా కొంచెం అట్లా కొబ్బరి వేస్తే బాగా మంచిగా ఉంటుంది, టేస్ట్ వస్తుంది. టేస్ట్ వస్తుంది, అట్ ది సేమ్ టైం గ్రేవీ థిక్నెస్ వస్తుంది. అది ఇప్పుడు ఎక్కువ తిక్కుగా ఉంటే కూడా కొంచెం గ్యాస్ స్టవ్లో మీరు అంటారు కదా, అవును. అట్లా లేకోకుండా కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. మా అమ్మ కాఫీ లవర్, 24 hours కాఫీ ఇచ్చినా కూడా హ్యాపీగా తాగుతుంది. ఎన్నిసార్లు తాగుతామా డేలో? ఇప్పుడు కొంచెం భయపడతాను, ఎందుకంటే షుగర్ వచ్చింది కాబట్టి కొంచెం భయపడతాను. 3 దఫాలు తాగుతాను, లేకుంటే 5 దఫాలు తాగేదాన్ని. అట్లా ఎప్పుడు నేను నవ్వుతానే ఉంటాను. ఎప్పుడు సంతోషంగా ఉండడం మంచిదే కదా. చాలా ఎంత ఇబ్బంది వచ్చినా కూడా, మా పిల్లలకు చాలా కష్టాలు వచ్చినా కూడా నేను మంచిగా ఇట్లే ఉండేదాన్ని. ఈ మధ్యలో కొంచెం అదిగో ఆరోగ్యం బాగలేదని కొంచెం కళ్ళు లేకుండా బాగా ఎప్పుడు నవ్వేదాన్ని. అందరూ మా బంధువులంతా తెలుసుంటే 10 మందిని ఎట్లా అంటారు, కాకపోతే బాగా ఉండేదాన్ని. ఈ మధ్యలో మా పిల్లల గురించి చాలా బాధపడతాను. ఎక్కువ ఇప్పుడు చికెన్ 3 దఫాలు కడిగేస్తే అట్లా ఎత్తేస్తాయి, మళ్ళీ నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదు, దాంతో ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత మీరేం తెచ్చుకోమని చెప్పింది కదా అత్తయ్య. ఉడికిందా అమ్మ? అది బ్రెయిన్ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకవేళ మనం కలబెట్టినా అదేమి ఏం కాదు. ఓకే, కాకపోతే మనము దాన్ని పక్కన తీసేసి తీసుకోవాలి, మళ్ళీ వండుకోవాలి. ఓకే, ఎందుకంటే కలబెడితే అది మెత్త ఉండేది కాబట్టి కూర అంతా పాడైపోతుంది. ఇప్పుడు నాకు ఇష్టం ఉండదు, తినాలంటే మళ్ళీ పక్కన తీసి పెట్టాలి. సపరేట్గా తీసేస్తే ఏం కాదు. ఓకే, నేను దమ్ బిర్యానీ కూడా బాగా చేస్తానమ్మా. సరే అమ్మా, చేద్దువు. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదమ్మా, ఇంకా చికెన్ వేసేద్దామా? కావాలి ఇంకా ఫ్రై ఎక్కువ అవ్వాలి.
అట్లా వైట్గా ఉంటే ఏమవుతుందంటే కొంచెం స్వీట్ స్వీట్ వస్తుంది. ఓకే. అదే బ్రౌన్ కలర్ వస్తే మంచిగా ఉంటుంది. వేస్తానమ్మా. ఇంట్లోకి ఇది వేసేది చికెన్. మళ్ళా అలా పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. ముందు వేసినామనుకో అది అడుగు వస్తుంది అన్నమాట. ఓకే. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక చికెన్ వేసేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై అయినాక మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది నేను మామూలు చూసాను కదా చికెన్. సుగునా చికెన్ తీసుకొస్తారా? సుగునా చికెన్ లెగ్ కలని ఇక్కడే కింద కొట్టిస్తాను. అది నార్మల్గా ఉంటుంది అనమాట. ఇదైతే బాగుంటుంది లెగ్ కలని. ఓకేమ్మా. ఇందులో తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. నేను ఎప్పుడు కూడా బాగా చేస్తానమ్మా. ఎప్పుడు ఉప్పు అదే సాగు కానీ అట్లా వేయను ఎక్కువగా. ఎక్కువ కారం అంటే కూడా నాకు ఇష్టపడదు, పిల్లలకి ఇష్టపడదు కాబట్టి తగినంత వేస్తాను. ఉడుతుంది. ఇది వేసేసి తర్వాత ఇంకా అదే అలా పేస్ట్ వేసుకొని కొబ్బరి కొంచెం మన కొబ్బరి ఉప్పు లేకుండా ఓన్లీ కొబ్బరి మిల్క్ పాలు కూడా వేసుకోవచ్చు. బాగా మసాలా పట్టడం మంచిగా ఉంటుంది. నువ్వు ఎక్కువ వాటర్ యాడ్ చేయవా అమ్మ చికెన్లో? చేయి మనకు కొంచెం కావాలనుకుంటే, అంటే ఇప్పుడు జనాలు ఎక్కువ ఉండాలనుకో కొంచెము యాడ్ చేస్తాం వాటర్. లేకుండా ఉంటే అది మనం కడిగే వాటర్తోనే అది ఇంక బాగా ఈ ఉడికేటప్పుడు వచ్చే వాటర్తోనే చికెన్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతుంది. అదే గ్రేవీగా సెట్ అయిపోతుంది. ఇన్ కేస్ జనాలు ఎక్కువ మంది ఉన్నారనుకోండి మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇది మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. చూడమ్మా, ఇది అదే బ్రెయిన్ కదా, ఆ బ్రెయిన్ మంచిగా తీసేస్తాను. అదిగో